గురువుగారు, పరమానందయ్య శిష్యులు మహాపండితులకు చేసినటువంటి పాదసేవలో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? కొన్ని పేర్లు తలుచుకుంటుంటే మనకు తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు వస్తుంటుంది. అటువంటి పేర్లల్లో పరమానందయ్య శిష్యులు. ఆ కథల్లో కూడా ఎంతో వైజ్ఞానిక దృక్పథం, మన సంప్రదాయం దాగి ఉందని చెప్పి ఒక కథకి, ఇప్పుడు మీరు అడిగారే, ఆ కథకి నడిచే దేవుడుగా 68వ పీఠాధిపతి కంచికి స్వామి నడిచే దేవుడు మనకి ప్రబోధం చేశారు. ఆయన చెప్పిన కథనే ఇప్పుడు నేను నివేదిస్తాను. ఒకసారి పరమానందయ్య గారు ఏదో ఒక పని మీద బయటికి వెళుతూ ఆయనకున్నటువంటి ఆ శిష్యుల్ని, ఆ 11 మంది శిష్యుల్ని దగ్గరికి పిలిచి, నేను తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తుంది, ఒక గొప్ప గురువుగారు మన ఇల్లు చూడటానికి వస్తున్నారా, నన్ను చూడటానికి వస్తున్నారు, నేను వచ్చేలోపుగా ఆయనకి మీరు చక్కగా సేవ చేయండి, నేను ఆ పని ముగించుకొని వస్తాను. అట్లాగే గురువుగారు, ఆయన మర్చిపోలేనట్లుగా చక్కగా సేవ చేసుకుంటాం మేము అని శిష్యులు హామీ ఇచ్చారు. పరమానందయ్య గారు బయటికి వెళ్ళిపోయారు. పరమానందయ్య గారు చెప్పినట్లుగానే కొద్దిసేపటి తర్వాత గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చారని చెప్పారు. చక్కగా కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. అన్ని సకల ఉచితమైనటువంటి సపర్యలన్నీ చేశారు. చేసిన తర్వాత గురువుగారు మీకు సేవ చేయమన్నారు అని చెప్పి, మీరు ఇలాగా కొంచెం పడుకోండి అన్నారు. ఆయన పడుకోండి అంటే మరి పడుకోకపోతే ఎలాగని చెప్పి పడుకున్నాడు. పాపం చక్కగా అలసిపోయి ఇచ్చాను కదా అని చెప్పి, గురువుగారు మేము ఇప్పుడు మీకు పాదసేవ చేసుకుంటాము అన్నారు. సరే, అది ఇదివరకటి రోజుల్లో ఇలాంటి వాహకాలు ఉండేవి కదా కాబట్టి, నడిచి వచ్చేవారు కాబట్టి, కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి కాబట్టి చేసుకోండి నాయన అన్నారు. అటు కొంతమంది ఇటు కొంతమంది చేరారు. అంతవరకు బాగానే ఉంది. చేరిన తర్వాత ఈ పాదాలని ఒత్తటం మొదలుపెట్టారు. ఒత్తుతూ ఉంటే వాళ్ళకి ఆధిక్య పోరాటం వచ్చింది. నా పాదం చూసావా ఎంత బాగుందో అన్నారు ఇటు పక్క వాళ్ళు. నీ పాదం ఏమిట్రా, మా పాదం బ్రహ్మాండంగా ఉంది, ఇదిగో ఈ పాదాన్ని ఇలా నెమ్మదిగా కాదు, ఇలా గట్టిగా వత్తనే ఈ పాదానికి ఏం కాదు అని ఒక పక్షం వారు అన్నారు. వాడు గట్టిగా వత్తాడు. అరే నీవింతే, నీకంటే చూడు గట్టిగా వత్తుతాను చూడు, ఈ పాదానికి కూడా ఏమి, ఒరే ఇది నా పాదాలు రా, మీరు పోట్లాడుకోకుండా అని పాపం అరుస్తుంటున్నాడు. పాపం ఏంటి నీ పాదం గొప్పదంటావా, అంత గొప్పదంటావా, దేన్నైనా ఎంత ఒత్తినా సరే నెప్పికలగదంటావా, ఇదిగో చూడు ఒక పెద్ద బండరాయి తీసుకొస్తాం, ఈ బండరాయి తీసి పైనుంచి ఇసిరేసినా సరే ఈ పాదానికి ఏం కాదు, మా పాదమే చాలా గొప్పదని చెప్పి వాళ్ళల్లో ఇద్దరు బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద బండరాయి తీసుకోవడానికి బయటికి వెళ్ళారు. గురువు గారికి ఒరే మీ సేవ వద్దు, మీరు వద్దు, ఆయన వచ్చేదాకా ఉంటే నన్ను చంపేటట్టు ఉన్నారా అని చెప్పి గురువుగారు పరిగెత్తారట అక్కడి నుంచి. ఈ కథ చెప్తూ తన ఉపన్యాసంలో చంద్రశేఖర స్వామి ఏం చెప్పారంటే, నడిచే దేవుడు ఒక పాదం శివుణ్ణి ఆరాధించేటువంటి వారు అప్పటి రోజుల్లో, ఒక పాదం విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళు, మా దేవుడు గొప్ప అని చెప్పి పోట్లాడుకుంటూ చక్కగా ఆ పాదానికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేయకుండా తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవటానికి ఆ పాదమే పోయేటువంటి పరిస్థితిగా తీసుకొచ్చేసేస్తున్నారు. ఇటువంటిది అంటే శివాధిక్యము విష్ణుాధిక్యము, ఈ 2 పాదాలు ఒకే శరీరానికి సంబంధించినవి. ఇక్కడ స్వామి చెప్పదలుచుకున్నది, ఒక శరీరానికి సంబంధించిన 2 పాదాల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ఉండదు. రెండిటికీ సేవ చేయటం ప్రధానమే, కానీ అందులో ఆధిక్యాల యొక్క జోలికి ఎవరు వెళ్ళకూడదు. శివాయ విష్ణు రూపాయ అని చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చక్కగా మనకి చాలా విడమర్చి ఒక హాస్య కథ ద్వారా ప్రబోధించారు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం కూడా అదే మనకి ప్రబోధం చేస్తోంది. శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే, కాబట్టి ఇద్దరినీ మనం స్మరిద్దాం. కార్తీక దామోదరుడు ఆ శివుడు ఇద్దరూ కలిసి మనల్ని అనుగ్రహించెదరుగాక.